ఉంచున్నాడో ఆయన పోలికలో, ఆయన స్వరూప్యములో ఈ లోకములో మనము కూడా అదే రీతిగా ఉంటున్నాము. అదే రీతిగా దేవుడు మనలను నిర్మించాడు, సృష్టించాడు. హల్లెలూయా. రక్షణ అనేది దేవుడు మనకి ఉంచిన ఆ జీవితమునకు అది మొదటి మెట్టుగా ఉంటుంది. ఆ రక్షణ తరువాత మనలో క్రీస్తు సంపూర్ణముగా ఆయన నిండబడాలి. మనము నడిస్తే క్రీస్తు నడిచినట్లు ఉండాలి, మనము మాట్లాడితే క్రీస్తు మాట్లాడినట్లు ఉండాలి. మన ప్రతి ఒక్క కార్యములు, ప్రతి ఒక్క చేష్టలు ఇవన్నీ కూడా క్రీస్తు వలె కనిపించాలి. అందుకే పౌలు రాస్తూ ఉంటున్నాడు, గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఆయన వాక్యము సెలవిస్తూ ఉన్నది, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. హల్లెలూయా. ఇది ఎవరి నిమిత్తమో, ఎవరి కొరకు మాట్లాడుతూ ఉంటున్నానంటే రక్షణ పొందుకొని సంఘములో కూర్చొని ఉంటున్న వారి కొరకు మాట్లాడుతున్నాను. హల్లెలూయా. రక్షణ పొందుకున్నావు, మంచిది. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించుకున్నావు, మంచిది. కానీ వాక్యం అంటున్నది, క్రీస్తు స్వరూప్యము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు రాస్తూ ఉన్నాడంటే మొదటి యొక్క కారణము, చాలా మంది రక్షణ పొందారు, చాలా మంది బాప్టిజం తీసుకొని ఇక అంతే మనము పరలోకానికి వెళ్ళిపోతాము అని వారు తీర్మానం చేసుకొని కూర్చొని ఉంటున్నారు. హల్లెలూయా. బాప్టిజం మాత్రమే మనలను పరలోక రాజ్యమునకు చేర్చదు. సంఘము దాన్ని గుర్తించాలి, సంఘము దాన్ని తెలుసుకోవాలి. నేను బాప్టిజం తీసుకున్నాను, చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదు, చర్చ్ కూడికలకు నేను వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాను అని నువ్వు అనుకుంటే అది చాలా తప్పు. హల్లెలూయా. రక్షణ పొందుకున్న నీవు రక్షణలో కొనసాగాలి. వాక్యము సెలవిస్తూ ఉంటున్నది, వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్. అంటే రక్షణ యేసు ప్రభు ఉచితముగా ఇచ్చాడు. ఉచితముగా ఇచ్చిన రక్షణను నువ్వు దినదినము కొనసాగించుకుంటూ దాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. నువ్వు రక్షణను కాపాడుకోకపోతే ఎప్పుడైనా అది నీ వద్ద నుండి వెళ్ళిపోతా, ఎప్పుడైనా దాన్ని నువ్వు పోగొట్టుకోగలవు. ఆయన ఉచితముగా ఇచ్చాడని నువ్వు తీసి పడవేయడము కాదు, పొందుకున్న వాటిని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటున్నాడవా. హల్లెలూయా. ఈరోజు చాలా మంది రక్షణ ఎక్కడ ఉంటున్నదంటే ఇంట్లో షెల్ఫ్లో ఉంటుంది, జాగ్రత్తగా ఉంచిపెట్టి ఇంకా వారి పనులలో వారు బిజీ అయిపోయారు. వారి యొక్క వర్క్, వారి యొక్క డ్యూటీ, వారి యొక్క చదువు, వారి కార్యములలో ఈరోజు చాలా మంది ఏమైపోయారంటే బిజీ. హల్లెలూయా. ఏమైపోయారండి? బిజీ అయిపోయారు. రక్షణ పొందుకున్నాను అనేదాన్ని కూడా మరిచిపోయారు. పొందుకున్న రక్షణను ఏమి చేస్తాను అనేదాన్ని కూడా మరిచిపోయారు. అందుకే వాక్యం అంటున్నది, రిటర్న్ టు ద ఫస్ట్ లవ్. హల్లెలూయా. నీ మొదటి ప్రేమకు నువ్వు తిరగాలి. రక్షణ పొందుకున్న రక్షణను ఎక్కడో పోగొట్టుకున్నావు. నీ పని కొరకు పోగొట్టుకున్నావో, చదువు కొరకు పోగొట్టుకున్నావు, ఉద్యోగము వ్యాపారముల కొరకు ఎక్కడ నువ్వు పోగొట్టుకున్నావో మరలా తిరిగి నువ్వు ఆ రక్షణను పొందుకోవాలి. ఆ రక్షణలో నువ్వు కొనసాగాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము చూద్దామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 వచనం చదవండి అమ్మా. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమునందు భయముతోను, గమనించండి, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. హల్లెలూయా. నువ్వు కొనసాగిస్తే నీ రక్షణ కొనసాగుతా.
రక్షణ నేను పొంది ఉంటున్నాను, ఆ రక్షణలో నేను జాగ్రత్తగా నడవాలి. రక్షణ నేను పొందుకొని ఉంటున్నాను, ఆ రక్షణ నేను కాపాడుకోవాలి అని నువ్వు దాన్ని కొనసాగిస్తే అది కొనసాగుతుంది. లేదు నేను పొందుకున్నాను, ఇక డైరెక్ట్గా నేను పరలోక రాజ్యము వెళ్ళిపోతాను అని నువ్వు అనుకుంటే నిశ్చయముగా చెప్తూ ఉన్నాను, నువ్వు వెళ్ళవు. హల్లెలూయా. నువ్వు నిత్యమైన రక్షణ ఒకటి ఉంటున్నది, దాన్ని పొందుకోవాలి. ఆ నిత్యమైన రక్షణ ఎప్పుడంటే దేవుడు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చి ప్రతి మానవునికి నిత్యమైన రక్షణను ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అప్పుడే నువ్వు పొందుకోగలవు. ఇప్పుడు ఇచ్చినది నీకు ట్రయల్, దాన్ని నువ్వు పొందుకొని దాన్ని నువ్వు సేఫ్టీ చేసుకొని దాన్ని నువ్వు సరి చేసుకొని దానిలో నువ్వు కొనసాగుతూ ఉంటావు. ఈరోజు ఎంతో మంది వారు పొందుకున్న రక్షణ నుండి దూరమైపోయిన వారుగా ఉంటున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చేస్తూ ఉన్నాడంటే ఈ రక్షణలో మనలను కొనసాగింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రక్షణలో కొనసాగాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయము చాలా అవసరం. క్రమము లేని వాటిని ఆయన క్రమపరిచిన దేవుడు. హల్లెలూయా. ఈ యొక్క భూమి ప్రతి ఒక్కటి కూడా క్రమము లేకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ జలముల మీద అల్లాడుతూ ఆయన సమస్తమును కూడా సరిచేసిన వాడుగా ఉంటున్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు రక్షణ పొంది ఉన్నట్లయితే ఆ రక్షణ నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. రక్షణ పొందినప్పుడు నీ హృదయము ఏ రీతిగా ఉండేది? నశించే ఆత్మల కొరకు యేసయ్య యేసయ్య అంటూ యేసయ్య కొరకు దేవుని కొరకు నువ్వు పరిగెత్తిన దినములను నువ్వు గుర్తు చేసుకోవాలి. ఆయన మాత్రమే నాకు సమస్తము, ఇక అది వద్దు ఇది వద్దు అని ఎన్నిటిని నువ్వు విసర్జించావు. ఈరోజు మరలా వాటి అన్నిటిని పట్టుకొని ఆ రక్షణను నువ్వు పోగొట్టుకుంటున్నావేమో. ఒకసారి మన యొక్క హృదయములను మనము పరీక్షించు. హల్లెలూయా.